దండేపల్లిలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం శనిగారు బాపు ఉపారపు సతీష్లను అరెస్టు చేశారు. ఈ నెల 24వ తేదీన 7 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి గ్రామంలోని బావిలో పడేశారు. ఈ కేసు దర్యాప్తుకై మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా సీఐ లక్షపేట రమణమూర్తి, ఎస్ఐ దండేపల్లి తహసీనుద్దీన్, లక్షపేట ఎస్ఐ సురేష్, జన్నారం ఎస్ఐ అనుషలు టీంలుగా విడిపోయి దర్యాప్తును శరవేగం చేశారు. నవంబర్ 27వ తేదీన ఉదయం బాధితురాలి శవం కొక్కెర మల్లయ్య బావిలో తేలిందని తెలియగా నిందితులు శనిగారం బాపు ఉపారపు సతీష్లు ఫోన్లో మాట్లాడుకుని 3 రోజులు దొరకకుండా తలదాచుకున్నారు. కానీ పోలీసులకు దొరికే అవకాశం ఉందని గ్రహించిన నిందితులు కలిసి దూరంగా ఎక్కడికైనా పారిపోదామని సోమవారం ద్వారకా గ్రామంలో శివార్లో కలుసుకుని వారి యొక్క మోటార్ సైకిళ్లపై మాదాపూర్ నుండి మేదపేట వైపు వెళ్తుండగా దర్యాప్తులో భాగంగా పక్కా ప్లాన్తో మాదాపూర్లోని శ్రీ సిద్ధి వినాయక హనుమాన్ టెంపుల్ మాదాపూర్ రోడ్డు వద్ద పోలీసులను వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. వారి వద్ద బాధితులను 2 గాజులు, పట్టుగొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చిన్నారి అత్యాచారం కేసును తక్కువ సమయంలో ఛేదించిన లక్షపేట సిఐ బృందాన్ని డీసీపీ భాస్కర్ అభినందించారు. విక్టిమ్ యొక్క తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇంటి పక్కలనే ఆడుకుంటున్న పాప 7:15 నుంచి 7 ఫస్ట్ లాస్ట్ చూసిన అమ్మాయిని సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు, లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది 7 గంటల 44 నిమిషాలకు. జస్ట్ 25 నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తహసీనుద్దీన్ వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లక్షపేట అందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజ్లో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి పోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమ్మీడియట్లీ ఒక టీముని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ వెరిఫై చేసేది కాదు. ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు 27 ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది. ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేప్ కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాబు A1 52 సంవత్సరాలు, వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వయసు అవుతాడు. తర్వాత ఉపారపు సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు, ఇతనికి 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాబుకు పెళ్ళయి 6 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. ఈ ఉపారపు సతీష్ A2కి పెళ్ళయి 9 సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరు ఒంటరిగా ఉంటారు. వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని సెక్సువల్ ఉద్రేకమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీస్ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత 1 మంత్ క్రితం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా ఫరారీలో ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని పోవడం జరిగింది. చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ముఖ్యంగా ఈ కేసులో గౌరవ రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఆదేశం మేరకు ఈ కేసుని
ఒక స్పెషల్ కేసుగా పరిగణించి మానవత్వానికి మచ్చగా ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇమ్మీడియట్లీ పూర్తి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము. ఏ ఒక్క ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే నిందితులకు శిక్ష పడి సమాజంలో ఒక మెసేజ్ రావాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా జడ్జి గారికి కూడా లెటర్ రాస్తున్నాము. ఇది స్పీడ్ ట్రయల్ అయిపోయి నిందితులకు 100% శిక్ష అవుతుంది. ఇది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఎవరైనా చిన్నపిల్లలు అట్లా ఉన్న అమ్మాయిలు ఉన్న ఈ అఘాయిత్యాలు బాలికల మీద జరిగేటి పోక్సో కేసులు అనేటివి అన్నీ కూడా దగ్గర వాళ్ళతోటి అవుతున్నాయి. ఎవరైతే పిల్లలు ఈ పాప అక్కడ అందరూ ఉన్నారు, 7 ఊర్లలో 7 గంటల 15 నిమిషాలంటే ముందు వెనక అందరూ కూడా ఆ ఏరియాలో ఈ చలిమంట కాపుకుంటున్నారు. అక్కడ ఉన్న అందరిని అడిగిన ఎవరిని అడిగినా కానీ అమ్మాయి ముట్టుకుందని ఎవరు మనకు చెప్పలేదు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు, ఎప్పుడు ఈ అమ్మాయికి చాక్లెట్ అది చేసుకొని మచ్చిగా చేసుకున్నారు కాబట్టి పిలవగానే అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక కన్నేసి ఉంచాలి ఇట్లాంటి ద్రోహుల పట్ల. పిల్లలకు కూడా మంచి చెడు అన్నీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈ కేసులో చాకచక్యంగా వివరించి రిపోర్టు అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ ఆధారాలతో సహా సేకరించి ఉన్న ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు అండ్ సిఐ లక్ష్మీపేట రమణమూర్తి గారు అండ్ ఎస్ఐ దండపల్లి కైసూపన్ గారు అండ్ ఎస్ఐ లక్ష్మీపేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారం అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు, గంగానాయకు, వసంతు, జహీర్, ఆనంద్, మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు. ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 100% ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము. ఖచ్చితంగా ఆధారాలన్నీ సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరిస్తాము.